మత్తయి సువార్త పరిచయం. తృణీకరించబడిన సుంకరి నుండి దేవుని దైవిక దూత వరకు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయం మనం మత్తయి సువార్త యొక్క పరిచయాన్ని ధ్యానించబోతున్నాం. ఈ సువార్తను రాసిన మత్తయి గురించి, ఆయన కాలంలోని పరిస్థితుల గురించి మరియు దేవుడు ఆయనను ఎలా వాడుకున్నాడో గురించి మనం లోతుగా పరిశీలిద్దాం. సుంకరి మత్తయి సమాజంలో తృణీకరించబడిన వ్యక్తి. మత్తయి అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన వృత్తి. ఆయన ఒక సుంకరి, గ్రీకులో టెలోనెస్, తావెప్సిలోన్, లందా ఒమేగా నుయేతా ఎస్. సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు. రోమా సామ్రాజ్యం యూదుల దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో పన్నులు వసూలు చేసే హక్కును వ్యక్తులకు లేదా సమూహాలకు వేలం వేసేది. ఈ హక్కును పొందినవారు తమకు నచ్చినంత పన్ను వసూలు చేసి రోమా ప్రభుత్వానికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించేవారు. మిగిలింది వారి లాభం. ఇది ఎందుకు అంత ముఖ్యమైన విషయమో ఆలోచించండి. యూదులు రోమా ఆక్రమణలో ఉన్నందుకు తీవ్ర అసంతృప్తిగా ఉండేవారు. వారి స్వంత దేశంలో వారి స్వంత ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ఆక్రమణదారులైన రోమా ప్రభుత్వానికి చెల్లించడమనేది దేశద్రోహంతో సమానంగా చూడబడేది. అందుకే మతనాయకులు ప్రజలు సుంకరులను పాపులుగా, హీబ్రూలో ఖత్తాత్ గఘైప్, గ్రీకులో హమార్తియా, ఆల్ఫా మోఅల్ఫా, రోకమంతా యోతా ఆల్ఫా మరియు అవినీతిపరులుగా చూసేవారు. వారు ధనవంతులైనప్పటికీ వారి సంపద అక్రమ మార్గంలో సంపాదించినదని, నీతిమాలినదని పరిగణించబడేది. యూదు సమాజంలో సుంకరులు, వ్యభిచారులు, దొంగలు వంటి వారితో సమానంగా చూడబడేవారు. వారిని దేవాలయంలోకి ప్రవేశించడానికి కూడా అనుమతించేవారు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలో పెద్ద కుమారుడు శాస్త్రులు పరిసయ్యులను సూచిస్తే, చిన్న కుమారుడు పాపులు, సుంకరులను సూచించాడు. ఈ ఉపమానం సుంకరుల పట్ల సమాజంలో ఉన్న దృక్పథాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. మత్తయి అలాంటి తృణీకరించబడిన సుంకరి. ఆయనను లేవి అని కూడా పిలిచేవారు. ఇది ఆయన గోత్రానికి సంబంధించిన పేరు కావచ్చు. దైవిక ఎంపిక, తృణీకరించబడిన వ్యక్తి ద్వారా రక్షణ. అయితే దేవుని మహిమ ఈ తృణీకరణలోనే వ్యక్తమైంది. దేవుడు యూదుల సమాజం తృణీకరించిన ఒక సుంకరిని, మత్తయిని, తన సువార్తికునిగా ఎన్నుకున్నాడు. ఇది యూదుల యొక్క మార్పును పరీక్షించటానికి దేవుడు వేసిన ప్రణాళికలో భాగం. వారు ద్వేషించిన వ్యక్తి ద్వారా వారికి రక్షణ సందేశాన్ని అందించాడు. ఆ కాలంలోని యూదుమత నాయకులకు, ముఖ్యంగా పరిసయ్యులకు మరియు శాస్త్రులకు నజరేయుడైన యేసు, హీబ్రూలో యేషువా హా నోట్స్రీ, యేషుకా హా స్దాని అంటే చాలా చిన్నచూపు ఉండేది. నజరేతు అనే చిన్న గ్రామం నుండి మెస్సయ్య వస్తాడని వారు ఊహించలేదు. అందుకే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని వారు అడిగేవారు. వారు కన్యయైన మరియను కూడా ద్వేషించారు. ఆమె పవిత్రతను నిరాకరించారు. వారి బోధనలలో ఆమె నరకంలో ఉందని కూడా ప్రచారం చేశారు. క్రైస్తవుల పట్ల వారికి అసహ్యం, పగ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సుంకరుల జాబితాలో చేరి తృణీకరణకు గురైన మత్తయిని సువార్తికునిగా నియమించాడు. ఆయనకు ఒక అద్భుతమైన పనిని అప్పగించాడు. యూదులు ద్వేషించి, వంచకుడని ముద్రించి, సిలువ వేయించి చంపిన నజరేయుడైన యేసును మెస్సయ్య, హీబ్రూలో మాషియాచ్ మషుగా, గ్రీకులో క్రిస్టోస్ చిర్హోయోటా సిగ్మా తౌ ఓవర్ సిగ్మాగా గుర్తించాలని సందేశాన్ని అందించాలి. మెస్సయ్య అంటే అభిషేకించబడినవాడు, దేవునిచే ఎంపిక చేయబడిన రాజు మరియు రక్షకుడు. సంఘం దేవుని రాజ్యం. క్రైస్తవ్యాన్ని చులకనగా చూసిన యూదులకు నజరేయుడైన యేసు అనుచరులు అంటే సంఘం, గ్రీకులో ఎక్లేసియా, ఎప్సిలోన్, కప్ప, లందా, ఏటా, సిగ్మా యోటా ఆల్ఫా దేవుని సందేశాన్ని అందించాలి. ఎక్లేసియా అనే పదానికి పిలవబడిన సమూహం అని అర్థం. వారు హింసించిన ఈ సంఘమే దేవుని రాజ్యమని. గ్రీకులో బసిలియా టూథ్యూ, బెటా అల్ఫా, సిగ్మా యోటా లందా, ఎప్సిలోన్, యోటా ఆల్ఫా, టౌ, ఓప్సిలోన్, తేటా, ఎప్సిలోన్, ఓప్సిలోన్. వారు తెలుసుకోవాలి. వారు కనిపెట్టిన మెస్సయ్య, నజరేయుడైన యేసు, తీసుకువచ్చే రాజ్యం, వారు హింసించియున్న ఈ సంఘమే అని వారికి తెలియాలి. మత్తయి అపుస్తలుడుగా యూదులకు సువార్త పరిచర్య చేశాడు. కథనం ప్రకారం ఆయన పాలస్తీనాలో సుమారు 15 సంవత్సరాలు యూదులకు బోధించాడు.
ఇది ఎంత ధైర్యంతో కూడుకున్న పనో ఊహించండి. తన స్వంత ప్రజలచే తృణీకరించబడిన ఒక సుంకరి ఆ ప్రజలకే వారు ద్వేషించిన మెస్సయ్య గురించి బోధించడం. ఇదంతా దేవుని దైవిక ప్రణాళిక. దేవుడు బలహీనులైన వారిని, సమాజం తృణీకరించిన వారిని ఎన్నుకొని తన మహిమను ప్రకటించుకుంటాడు. మత్తయి సువార్త ఈ సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సువార్త యూదుల దృష్టికోణం నుండి, యూదుల సంస్కృతికి అనుగుణంగా వ్రాయబడింది. యేసు మెస్సయ్య అని, ఆయన రాజ్యం విశ్వవ్యాప్తమని నిరూపించడానికి ప్రవచనాత్మక నెరవేర్పులను తరచుగా ఉదహరిస్తుంది. ఈ పరిచయం ద్వారా మనం మత్తయి సువార్త యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చడానికి ఎలా అసాధారణమైన వ్యక్తులను ఎన్నుకుంటాడో అర్థం చేసుకోగలిగామని ఆశిస్తున్నాను. మత్తయి సువార్తను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి తృణీకరించబడిన లేదా చిన్నచూపు చూడబడిన పరిస్థితులను ఎలా వాడుకుంటాడో మనం ఆలోచిద్దామా?